దాసు జ్యోత్స్న మాటలు విని అసలు నిజం తెలుసుకున్న దశరథ. ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక కార్తీక దీపం అప్డేట్స్ కొరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం అయితే ఇంకా కార్తీక్ అని రెచ్చగొడుతూ ఉంటుంది. అరే కార్తీక్, పందెం కాసావు కదరా, ఇంకా 9 అవ్వడానికి 3 సెకండ్లు మాత్రమే ఉంది. నేను లెక్క పెడుతున్నాను, 3, 2, ఇంకా 1 సెకండ్ మాత్రమే ఉందిరా. నేను ఒక్కటనేలోపు నన్ను ఆ గీతలో కూర్చోబెడతానన్నావు కదరా, నువ్వు ఓడిపోయావురా, ఇంకా నన్ను ఎవరు గెలిపించడం ఆపలేరు అని చెప్పేసి అనగానే ఇంకా దీప అయితే ఎందుకంటే ఎలా మాట్లాడుతారు, టైం అవ్వకుండా గెలుపు ఓటములు ఎవరి చేతిలో ఉండవు అని చెప్పేసి దీప అయితే అంటూ ఉంటుంది. అప్పుడైతే ఇంకా పారిజాతం అంటూ ఉంటుంది, నీ పారిజాతం తలుచుకుంటే ఏదైనా చేయగలదు, ఇంకా మీ ఆవిడ నీ మీద ఆశలు పెట్టుకుంది అని చెప్పేసి కార్తీక్తో అంటూ ఉంటుంది. ఇంకా 9 అవ్వగానే పారిజాతంని వెనక నుండి వచ్చి శివనారాయణ ఆ రౌండ్లోకి తోసేస్తాడు. అలా తొయ్యగానే ఎవడ్రా నన్ను తోసింది అని చెప్పేసి పారిజాతం సీరియస్గా అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా శివనారాయణ చూసి పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటండి నన్ను తోసేశారు, నేనేం చేశాను నన్ను తోస్తారు అని చెప్పగానే ఇంకా కార్తీక్ నాకు ఫోన్ చేసి అంతా వినిపించాడు, నీ భాగవతం అంతా నాకు తెలిసిపోయింది అని చెప్పేసి కార్తీక్తో అయితే అంటూ ఉంటాడు శివనారాయణ. అలా అనగానే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఏంట్రా కార్తీక్, నన్ను మోసం చేశావురా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నన్ను మోసం చేసి గెలిచావురా నువ్వు, అలా గెలవడం కాదురా అని చెప్పేసి కార్తీక్ మీద అయితే సీరియస్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అందరూ వచ్చేసి అందరూ కూడా పారిజాతాన్ని తిడుతూ ఉంటారు. అలా తిడుతూ ఉండగా ఇంకా జ్యోత్స్న కూడా చీగిరాని ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు, నీకు ఏదైనా నిజం చెప్పాలంటేనే నాకు భయం వేస్తుంది, నువ్వే ఇలాగ నీ పాటలు చదివా నువ్వే బయట పెట్టేస్తున్నావు, అందుకే నేను నీకేమీ చెప్పడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడైతే ఇంకా మనసులో అనుకుంటూ ఉంటుంది, దీప ఇంటి వారసురాలను కూడా నేను అందుకే చెప్పలేదు, ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక రూపంలో మాట అయితే బయట పెట్టేస్తావు, కానీ దీని అంతటికీ కారణమైన దాసు అసలు ఎక్కడున్నాడో నేను కనుక్కోవాలి, దాసు కానీ ఈ కార్తీక్ కానీ దీపక్ కానీ ఎవరికైనా నిజమేమన్నా చెప్పాడా, అందుకే వీళ్ళు ఇంట్లోనే కన్యాదానం జరగాలి, ఈ ఇంట్లోనే శుభకార్యం జరగాలని అనుకుంటున్నారా, బావ ఒక మెట్టు దిగి తను తగ్గించుకొని మరి వెళ్ళి తన తండ్రిని ఒప్పించుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, నేను అర్జెంటుగా వెళ్ళి దాసుని కలవాలి అని చెప్పేసి దాసుని అయితే కలుస్తుంది. అక్కడికి వెళ్ళి దాసుని కలిసిన తర్వాత ఇంకా దాసు అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఇంకా దశరథ అయితే జ్యోత్స్నని గమనిస్తూ ఉంటాడు. ఏంటి జ్యోత్స్న ఇలా ఆలోచిస్తుంది, అసలు ఏం జరుగుతుంది, జ్యోత్స్న ఎక్కడికి వెళ్తుంది, ఇప్పుడే కదా పారిజాతాన్ని నాన్న తిట్టాడు, అయినా సరే కార్తీక్ జ్యోత్స్నని చూసి అదోలాగా మాట్లాడుతున్నాడు, అంటే కార్తీక్కి జ్యోత్స్నకి మధ్య ఏదో జరుగుతుంది, అయినా ఇంతలోనే ఇప్పుడే మాట్లాడింది, ఇంతలోనే కారు వేసుకుని అంత అర్జెంటుగా ఎక్కడికి బయలుదేరుతుంది, వెళ్ళి చూడాలి అని చెప్పేసి జ్యోత్స్నని అయితే ఫాలో అవుతాడు దశరథ. ఆ విషయం గమనించుకొని జ్యోత్స్న అయితే వెళ్ళి దాసును కలుస్తుంది. వెళ్ళి దాసును కలవడంతో దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి జ్యోత్స్న వచ్చి దాసును కలుస్తుంది అంటే దాసు ఎక్కడున్నాడో జ్యోత్స్నకు తెలుసా, తెలిసి ఎన్ని రోజులు నాటకం ఆడిందా, అయినా దాసును చంపబోయింది కదా, మళ్ళీ దాసుతో ఏం అవసరం వచ్చిందని మాట్లాడుతుంది అని చెప్పేసి కారు వెనకుండి అక్కడ వింటూ ఉంటాడు మాటలు. ఈలోపైతే ఇంకా దాసు జ్యోత్స్నను చూసి ఏంటి పిలిపించావు, ఏంటి విషయం, ఎందుకు నన్ను రమ్మన్నావు అని చెప్పేసి సీరియస్గా అడుగుతూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న అయితే నాన్న నువ్వు నన్ను మోసం చేశావు, ఎందుకంటే నేను ఆ ఇంటి వారసురాలని కాదని, దీప ఆ ఇంటి వారసురాలని నువ్వు దీపకు చెప్పావా అని చెప్పేసి అడగగానే తన తల మీద ఒట్టేయించుకొని దాసును అడగగానే దాసు అయితే తన తల మీద నుండి జ్యోత్స్న తల మీద నుండి చేయి తీసేసి అవును నేను దీపకు చెప్పాను, నువ్వు ఆ ఇంటి వారసురాలు కాదు, దీపే ఆ ఇంటి వారసురాలు అని చెప్పేసి నేను కార్తీక్కి దీపక్ కూడా చెప్పేశాను అని చెప్పగానే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అలాగే దశరథ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి అందుకేనా దాసుని చంపాలనుకుంది జ్యోత్స్న, అందుకేనా నిజం దాయడానికేనా తను దాసుని చంపేసి ఆ నిజం పాతి పెట్టేయాలని చూసిందా, ఎందుకు ఇలా చేస్తుంది అనుకున్నాను, అసలైన నిజం ఇదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా దశరథ అలా అనుకుంటూ ఇంకెన్ని మోసాలు చేస్తుందో ఈ జ్యోత్స్న నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అక్కడే ఉంటాడు. అప్పుడైతే ఇంకా జ్యోత్స్న నేను దీపని చంపేస్తాను, నాకు దక్కని జీవితం జ్యోత్స్నకు దక్కడానికి వీల్లేదు, నాకు దక్కని జీవితం దీపకు దక్కడానికి వీల్లేదు అని చెప్పేసి దాస్తో చాలా సీరియస్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడైతే అమ్మ ఆగు జ్యోత్స్న ఆగు, నేను నీకున్నాను, వాళ్ళు నిన్ను ఇంట్లో గెంటేసినప్పటికి కూడా నేను నీకున్నాను, నేనైతే నన్ను కన్న తల్లిలాగా నిన్ను చూసుకుంటాను, నిన్నే చూసుకుంటాను నేను, నువ్వంటే ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు, ఆ దీపని ఏం చేయొద్దమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు.
అలా అన్నప్పటికి కూడా లేదు నాన్న, నువ్వు నన్ను మోసం చేశావు, నేను ఆ ఇంటి వారసురాలిని కాదు అని చెప్పేసి నువ్వు ఎవరికి చెప్పనని చెప్పి ఈరోజు దీపకి కార్తీక్కి నువ్వు నిజం చెప్పేశావు అంటే నువ్వు నన్ను మోసం చేశావు, నేను సుఖంగా బతకడం నీకు ఇష్టం లేదు అని చెప్పేసి జ్యోత్స్న అయితే రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా దాసు జ్యోత్స్న మాటలు విన్న దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఈ నిజం ఎలాగైనా సరే నేను బయట పెట్టాలి, ఇంకా జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలుగా చలామణి అవ్వడానికి అవకాశం లేదు. దీప నిరుపేదగా పెరిగి ఆ ఇంటి వారసురాలు అయినప్పటికీ కూడా కడుపేదగా పెరిగింది దీప. అలాంటి దీపని ఈ ఇంటి వారసురాలుగా నేను ప్రకటించాలి, నేను నాన్నకి చెప్పేసి ఎలాగైనా సరే దీప పేరు మీద ఆస్తిని అంతటినీ మార్పించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నాడు. అప్పుడు ఇంకా జ్యోత్స్న అయితే చివరిగా ఒక మాట అడుగుతాను నాన్న, నాకు ఈ ఒక్క సహాయం చెయ్యి, నువ్వు అనుకున్నట్టుగానే దీపికి కార్తీక్ నిజం చెప్పేశావా అని చెప్పేసి అంటే లేదమ్మా, నేనైతే నిజం చెప్పలేదు, నీ మీద ఒట్టేసి కూడా నేను అబద్ధం చెప్పను, అందుకని చెప్పేసి నీ మీద తల మీద నుండి చెయ్యి తీసేసి నేను ఇలా చెప్పాను అని చెప్పేసి దాసు అయితే జ్యోత్స్నతో అంటూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న అయితే నాకు ఈ ఒక్క సహాయం చేయి నాన్న, కార్తీక్ దీప పెళ్ళికి మాత్రం నువ్వు రావద్దు అని చెప్పేసి అక్కడి నుండి అయితే జ్యోత్స్న బయలుదేరుతూ ఉంటుంది. అమ్మ జ్యోత్స్న ఒక్క మాట విను, ఇదైతే నువ్వు నేను అనుకుంటే ఈ పెళ్ళి ఆగదు, ఎందుకంటే ఎక్కడో ముత్యాలంగూడెంలో ఉన్న దీపని ఇక్కడికి తీసుకొచ్చింది విధిరాత, ఆ విధిరాత ఈ పెళ్ళి జరిపిస్తుంది. దశరథ అలాగే దశరథ అన్నయ్య కాంచన వాళ్ళు తీసుకున్న మాట నెరవేరడానికే విధి ఇలా జరుగుతుంది, కాలం ఎలా జరిపిస్తే అలా జరుగుతుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ పెళ్ళిని ఆపలేవు, మీ అమ్మ నాన్న చేయబోయే కన్యాదానాన్ని నువ్వు ఆపలేవు. కన్న కూతురికే వాళ్ళు దీపకి కార్తీక్కి కన్న కూతురికి అలాగే వాళ్ళ మేనల్లుడికే వాళ్ళు కన్యాదానం చేయబోతున్నారు, అలాంటి పెళ్ళిని నువ్వు ఆపలేవు, అది విధి ప్రకారంగా జరుగుతుంది, ఈ కాలమే ఆ పెళ్ళిని జరిగిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా దాసు జ్యోత్స్న మాటలు విన్న దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోయి నా కూతురికి నా చేతుల మీద గుండా పెళ్లి జరిపిస్తున్నానా, అంతటి అవకాశం ఆ దేవుడే ఇచ్చాడు నాకు, ఆ అవకాశాన్ని అయితే నేను పోగొట్టుకోకూడదు, ఈ పెళ్ళిని నేను ఖచ్చితంగా జరిగించాలి, కార్తీక్ దీపకి పెళ్ళి జరిగించి ఇంకా దశరథ గట్టి నిర్ణయం తీసుకుంటాడు. నా కూతురు చేతి మీదుగా నేను ఎలాగైనా సరే నేను ఈ పెళ్ళి జరగాల్సిందే, నా భార్య నేను కలిసి నా కూతురు నా అల్లుడికి కన్యాదానం చేసి ఈ పెళ్ళిని శుభకార్యాన్ని జరిగించాలి. ఆ జ్యోత్స్న ఇన్నాళ్ళు చలామణి అయింది చాలు, నా కూతురుగా ఆ ఇంటి వారసురాలుగా ఆ పెళ్ళిలోనే దీపని ప్రకటిస్తాను అని చెప్పేసి అనుకొని అక్కడి నుండి అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా శ్రీధర్ అయితే ఇంకా ఇంటికి వస్తాడు. శ్రీధర్ని చూసి శివనారాయణ ఇంటికి రాగానే శ్రీధర్ని చూసి పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి దిక్కుమాలినన్నుడు, సిగ్గు లేకుండా మళ్ళీ ఇంటికి వచ్చావే, నేను ఫోన్ చేసేమో నాకు శపథాలు చేశావు, ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను, నేను చస్తే రాను అని చెప్పేసి ఈరోజేమో మళ్ళీ పెళ్ళికి వస్తానంటున్నావు అని చెప్పేసి శ్రీధర్తో అంటూ ఉంటుంది. అప్పుడైతే ఇంకా శ్రీధర్ నా కొడుకు పెళ్ళికి నేను రావడానికి సిగ్గెందుకు, నా కొడుకు పెళ్ళి నేను దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవునులే అల్లుడు, నీకు బట్టలు మార్చినంత తేలిక కదా మాటలు మార్చడం అని చెప్తూ ఉంటాడు. అప్పుడు అంటూ ఉంటుంది పారిజాతం. అది విన్న శ్రీధర్ అయితే అవునత్తయ్య గారు, మాకు సిగ్గు లేదు, మేము ఈ పెళ్లి జరిపించడానికే వచ్చాము, నేనే కాదు బెటాలియన్ మొత్తం వచ్చింది, నా కుటుంబం అంతా వచ్చింది అని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని చూపిస్తాడు. కార్తీక్ అలాగే వాళ్ళ కూతురు అలాగే శౌర్య వస్తుంది, అలాగే కాంచన అనసూయ అందరూ కూడా ఆ ఇంటికి రావడం అయితే జరుగుతుంది. వాళ్ళని చూసిన శివనారాయణ చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఈ పెళ్లితో ఈ రెండు కుటుంబాలు కలవబోతున్నాయా మళ్ళీ అని చెప్పేసి శివనారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు.